అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడుతాడు. ఫీ అమానుల్లా. हीरो बनने का है तू? एक बार बोल, समझ में नहीं आता शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ పురుషులవుతారు. బస్సు ఆ తర్వాత పేర్లుందిలే గడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నా కోసం తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ. మీరెప్పుడు ఇక్కడేరా రే? ఇక్కడే. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా, ఎమోషన్. 6 ఏళ్ల నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు బాబా, నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ రండి. నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతాడు. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 17 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ కాడికి చెప్తానా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్రా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి.
ఇక్కడికి అసలు రాలేదండి బాబు తిని తిని చూడలేదన్నా ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు పేసేమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. ఫు, వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था। जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था। जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में जेल लिख दिया था। फिर तुम जहाँ कहोगे वहाँ साइन करने के तैयार हो मेरे भाई। కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొరంజాస్, బ్లాక్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్ లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కు ఫోన్ చేస్తాయి. అమ్జద్ భాయ్ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మనహా రసూలుల్లాహి అలైహి సలాం అన్ కతల్ నిస్సాయి వస్సిబియాన్. ఆడవాళ్ళని ముసలి వాళ్ళని పసి పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్ లో హదీస్ లో చెప్పారు కదా. ये साला हिंदू लोग गुजरात లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇంకో चुप चुप. कौन मारा रे? कौन किसको मारा? हाँ इल्ला అక్కడ గుజరాత్ లో. అరే పాగల్ హో గయా సబ్ లోగ్. అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం, గోదా ట్రైన్ తగలబెట్టి మనమని వాళ్ళు, బాబ్రీ మసీద్ అని మనం, అయోధ్య రావడం వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు. మొత్తం శ్మశానం అయిపోతాయి. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద బట్టం ఏం చేస్తుందిరా? అరే సోత్రే స్ట్రేట్ సోచ్. అమ్జద్ భాయ్ भाषण बंद कर, काट देंगे इन सबको. वही मैं पूछ रहा हूँ, क्यों काटना है इन लोगों को? हाँ क्या बिगाड़ा है इन लोगों ने आपका? अरे तेरा भाई को मारा, हाँ? अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा. ఏం చేశాడండి పాపం? ఎక్కడి నుంచో వచ్చారు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ముక్కు ముఖం తెలియని వాడి మీద ఏంటండి కక్ష? हम जैसा मुसलमानों का ऐसी बात करते. అరే ముసల్మాన్ ముసల్మాన్ తూ ముసల్మానేరా? మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చావు, జోరు को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल जा, निकल. अरे निकल, बाद में पछताओगे. अल्लाह की कसम, वही अल्लाह के लिए कुरान के कसम स्ट्रेट मुसलमान बोल रहा हूं. ఒక్కడు అడుగు ముందేసిన జాతము నలుగు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. वही मैं बोल रहा हूँ, ये ठीक नहीं है भैया. అల్లా కూడా నచ్చలేదు, అందుకే నమాజ్కి పిలిచాడు. నైతో కబేలా హోతా కబేలా. అరే ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరగాలి, ఇక్కడే చావాలి. ఈ దేశం మనది, ఇంకెక్కడికి వెళ్ళాం. వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు. అరే బిచ్చగాడు అయిపోతాం అని అందరూ. అందుకే ఉన్నంతసేపు మిల్కే జిద్దే. అరే స్ట్రెస్ होते क्या? चलो कहाँ पे चलो, चल 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 भाई, कहाँ पे चलो. अरे छोड़ रहे पागल मत.
चला से हाँ, चलो भाई। अरे, कुछ भी प्रॉब्लम नहीं है। अरे, अरे, क्या बोल रहे हैं? अरे तप्पू तप्पू ఎంత బడా బాత్ బోల్ रहे हैं? నేను దేవుడు ఏంటండి, అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి. ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి? ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేందుకు గొప్పాలండి మీరైనా నేనైనా. మరి గుడి ఎందుకండి? वहीच मैं बोल रहा हूँ भाई साहब, గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క. అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ जो कुछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే. అది ఆయనకి వెళ్తుంది. దువా मांगने की जगह है, ప్రార్థించాలంతే. समझ गए आप? चलो चलो यहाँ फिक्र मत करो. चलो हाँ नमस्ते नमस्ते. हाँ चलो 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 चलो. अरे मुन्ना जिधर हो बेटा तू, चल चल. अरे ओ गणेश भाई एक चाय लगाना मेरे लिए. అమ్జద్ భాయ్ अरे कैप्टन सैल्यूट. నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి. अरे साहब आप क्या कर रहे हैं? లేదు అమ్జద్ భాయ్, నీలాంటి అమ్జద్ భాయ్ ఊరికి ఒక్కడున్నా చాలు, మన దేశం ఎప్పుడో బాగుపడేది. అందుకే సెల్యూట్. క్యాప్టెన్ సాబ్ శర్మిందా మత్ కర్నా. నాదే ముందు సాబ్, మీ మిలిటరీ వాళ్ళు చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సర్దేశానంతే. హమారా క్యా హై సాబ్. సరే భయ్యా, ఈ సల్యూట్ మా పెళ్లికే అనుకో. అసలు నువ్వే లేకపోతే మా ఇద్దరు పెళ్లి జరిగేదా? అప్పుడు హిందూ అంటూ ముస్లిం అంటూ ఎన్ని గొడవలు జరిగేవి. క్యా ఫాయదా, నాకు ఇంకా ఆడుకోవడానికి బిడ్డనివ్వలేదుగా. అరే అరే శరం దేక్. అమ్జద్ భాయ్ అరే లడ్డు మేరీ షారుఖ్ ఖాన్. अरे मेरा प्यारा भाई, अरे मेरी जिगर. अल्लाह अकबर. जय वीरांजनेय. अरे ओ खाजा सेठ, प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल తిట్టావంట. ఎవరు లేరనుకున్నావు వెనకాల? ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल. బోలో తుమ్ బోలో. मैं बोलो. 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి, చిప్పకూడు తింటాయి, ధమ్కీ దేతాయి. జుబేదా లేదా లోపల? అరే ఓ జుబేదా కడక్ చాయ్ లేవనా మేరే లియే. అరే ఇక్కడ ఇక్కడ ఇద్దరు బాత్ కరో. మాట్లాడుతున్నావుగా. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? క్యా సమझ रहा है तू? బర్బాద్ గాళ్ళు అంటాయి. अरे सेठ रेस्पेक्ट. रेस्पेक्ट से बात करो, रेस्पेक्ट से बात करो. క్యూ రెస్పెక్ట్? हाँ? క్యూకి రెస్పెక్ట్ छतरे आना. क्यों रेस्पेक्ट? क्या? अरे फेस छोड़ो. शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति. हाँ ఒక్క సినిమా తీయకుండానే. అరే తీస్తారు భయ్. ఆ. పారిపోతారా? అట్లా అని జైలుకు పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి కూడా ఏడ్పిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నే సాబ్. తుమందర చాలా ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడ్పిస్తున్నారా? తన ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టే. నువ్వు ఉండు జుబేదా. చెప్. జుబేదా కాదు నేను. ఆ. తుమందర చాలా రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తో క్యా హై? ఆటో రూట్ మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप? अब भी देता हूँ. अरे अब भी देता हूँ भाई. ఇన్స్పెక్టర్ ఖాజా బోల్ రహా హూ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించారు. आप इमीडिएट 3 months rent ले लो. मत आना. शुक्रिया सर. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. बुड्ढा साला. माँ देख कौन है? हाँ? शाहरुख खान. अरे देख అమ్మా సలాం అలైకుం. సలాం సలాం సలాం. లే బేటా ఖీర్ ఖా. एक मिनट. ए वो అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంది కదా, అది చెప్పవా? బోలో బోల్ 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 బోల్. ఇప్పుడు ముట్టి. సూపర్ డైలాగ్ है वो. గిల్లినేసి. फिर बाद में డైలాగ్ बोल, డైలాగ్ बोल. యాక్షన్. అమ్మా అమ్మా సృష్టికి మూలం అమ్మ. అనురాగం ముద్దు చేస్తే అమ్మ, ఆశలకి రూపం వస్తే అమ్మ, మచ్చితను పరిమళిస్తే అమ్మ, ప్రేమకు మారు పేరు అమ్మ, దేవుడికి ప్రతిరూపం అమ్మ. అమ్మ అమ్మ. सुपर सुपर मेरे लड्डू सुपर सुपर. माँ अरे माँ क्यों रो रहा तू? हाँ क्यों रो रहा तू? माँ अगली अम्मा। छोड़ छोड़ माँ. ठीक है ఏంటి అమ్మ భాయ్ ఏమైంది? छोड़ ठीक है छोड़ ठीक. హజర్ అంటే నా తమ్ముడు భాయ్, నీలాగా ఎప్పుడు గాలి చేసి ఉంటాడు. బహుత్ ప్యారా తో. ఎప్పటిలాగే 2 ఏళ్ల క్రితం ఉంటుందిగా బాబ్రీ మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవలు హిందూ ముస్లింస్ కి. అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది, కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు. వీడింట్లో లేడు, భయంగా ఉంది, ఇంత ఎతుకుతున్నా.
ఆ తర్వాత లాల్ మండిలో థియేటర్ కాల్ చేశారు. ఎక్కడున్నాడంటే మా ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట. పరిగెత్తుకు వెళ్ళాం. కుచ్చు నీతా వాపే గుర్తుపట్టలేం. కాలిపోయిన శవాలు బూడిద చేసి. అరే మా చూడు మా మాలిక హుకుమే, మనం ఏం చేయగలం? అరే దేక్ అలానే బజా దేక్ అజర్ భాయ్ కో, వీడో కొడుకు ఇదిగో వీడో కొడుకు. అది అజర్ కా జన్మదిన్ హై, తూ రోనా మత్, దే ఈ బట్టలు नीचे तो नीचे उसको भी अरे दुआ देना. मेरे ऊपर भी तुम लोगों को लग जाए. चल 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 खीर खिला दे. खिला दे तेरी हाथ से खिला दे. अम्मा अरे मार रोना मत मार. बोल